అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వత్సలాయ నమః, భవాయ నమః, సర్వాయ నమః, లోకేశాయ నమః, శ్రీకంఠాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు ఏక పండితుల సమక్షంలో ఆ రోజు వాళ్ళ బిడ్డకి సర్కారు ప్రాప్తి కలిగించింది. శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు దయచేసి ఇటువైపు వాళ్ళందరూ కూడా నేరుగా వస్తే ఇప్పుడు సాగర హారతి మీకు చాలా బాగా కనబడుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చీరాల్లో ఎంతో ఉల్లాసంగా, ఎంతో దైవత్వంగా జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమం. పోలీసు వారు కూడా అందరూ కూడా చాలా పటిష్టంగా భద్రతలో మేము అందరినీ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదని అందరికీ స్పెసిఫిక్గా చెప్పాము. అలాగే ఇవాళ కొత్తగా ఒక ప్రోగ్రాం ఫస్ట్ టైం చీరాల్లో సాగర హారతి అని స్టార్ట్ చేసాం. ఇక నుంచి ప్రతి సంవత్సరం జరగబోతుంది ఇది. దీనికి ముందుగా మా తాడివలసి గారు, నెక్స్ట్ మన బీజేపీ మన జ్వాలా చంద్రశేఖర్ గారు, మన తడవర్తి చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా దీనికి ముందుండి ఇవాళ ఈ గంగా హారతికి అందరూ కూడా పూనుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వీక్షించి దేవుని చల్లని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందర్భంగా ఈరోజు మన సాగర తీరం వాడ్రేవ్ నందు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అలాగే తాడివలస దేవరాజు గారి ఆధ్వర్యంలో ఈ సాగర హారతి కార్యక్రమం
అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ప్రప్రథమంగా మన చీరాల పరిసర ప్రాంతాల్లో సాగర హారతి ఇవ్వటం ఇదే ప్రప్రథమం. ఈ కార్యక్రమం రాబోయే జనవరి 5వ తారీఖు హైందవ శంఖారావానికి ఇది మలుపుగా భావిస్తున్నాం. అందరూ 5వ తారీఖు హైందవ శంఖారావానికి ప్రతి హిందువు హాజరై విజయవాడ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. సాగర హారతి ఇచ్చినందువల్ల సాగరుడు ఎక్కడున్నా కూడా ఉద్రేకపడకుండా మన ఊరి మీదకి రాకుండా చాలా ప్రశాంతంగా ఉండటం కోసం ఎక్కడైనా సాగరాలకు కానీ అట్లానే నదులకు కానీ ఎక్కడ ఉప్పెర్లు ఉపద్రవాలు రాకుండా పట్టణాల్లోకి రాకుండా కాపాడటం కోసం ఈ సాగర హారతి ఇచ్చి స్వామివారిని ప్రశాంతపరచడం కోసం ఈ హారతి ఇవ్వటం జరుగుతుంది.